హిందువులు పవిత్రంగా జరుపుకునే గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు చేసుకునే పండుగ. ఎందుకంటే సనాతన హైందవ ధర్మంలో తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కింది. పైగా ఈ సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. చదువు గురువు దగ్గరే నేర్చుకోగలం. ఓనమాలు దిద్దే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే వరకు ఈ ప్రయాణంలో గురువు పాత్ర చాలా కీలక పాత్ర వహిస్తారు. అందుకే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువని అర్థం. మనకు తెలియని విషయాలను చెబుతూ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానసంపన్నుడుగా గురువు ఉంటాడు. ముఖ్యంగా చదువులో ఏ దారిలో నడివాలి, ఏ గమ్యం వైపు నడిపించాలో గురువే మార్గదర్శిగా నిలుస్తాడు. ఈ గురు పౌర్ణమినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఇక ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. అందుకే ఆ రోజున భగవంతునితో సమానమైన గురువులను నమస్కరించి పూజించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లికే కామెంట్, సబ్స్క్రైబ్ ఈశ్వర్ క్రియేటివ్స్.